హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతికి, ఇమోటల్ మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు పేరైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వైఎస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్తా మాస్టర్ గారికి, ఇమ్మోటల్ గురువు అయిన టీచర్, గురువు, మాస్టర్ అయిన రామ్తా గారికి శత కోటి కృతజ్ఞతలు. నాకు ఆయన జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకి, అలాగే నా స్వయానికి, నా ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా థ్యాంక్ యూ. స్వామి రామ అనే పుస్తకం చెప్తున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్న చెప్పినట్టే అదే సేమ్ చెప్తాను మేడం. అవును మేడం, అవును. ఓకే. స్వామీజీ మనాలి నుండి చైల్ వరకు ప్రయాణం చేసి ఆ ప్రదేశంలోనే ఉండి తాను కార్యక్రమానికి ఒక రూపకల్పన చేశారు. మహారాజా ప్యాలెస్ హోటల్లో 5 నెలల పాటు మకాం ఉన్నారు. ఇంతకు ముందు ఈ ప్రదేశం పటియాలా మహారాజు గారి వేసవి విడిదిగా ఉండేది. స్వామీజీ ఈ ప్రదేశంలోనే భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. విరామ సమయాల్లో డాక్టర్ ఎస్ఎన్ అగ్నిహోత్రితో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడేవారు. చాలా దూరం కలిసి నడిచేవారు. ఇంకా ప్రశాంతత కోసం ధ్యానం చేసేవారు. స్వామీజీకి అగ్నిహోత్రి చిరకాల మిత్రుడు, శిష్యుడు కూడా. వీరిద్దరూ ఇదే హోటల్లోని పెద్ద సూట్ తీసుకుని ఉండేవారు. అది నిజానికి హనీమూన్ కి వచ్చే యువ దంపతుల నిమిత్తం సిద్ధపరచబడిన విశాలమైన సూటు. అందులో స్వామీజీ, అగ్నిహోత్రి 5 నెలల పాటు మకాం ఉండేసరికి వారికి స్పిరిచువల్ హనీ మూవర్స్ అనే పేరు వచ్చింది. ఈ లగ్జరీ హోటల్ కి వచ్చే యువజంటలకు ఈ విషయం ఎప్పుడూ వింతగా తోచేది. ఇక్కడి నుండే స్వామీజీ హోనెస్డెల్లోని తన ప్రధాన కార్యాలయానికి ఒక సందేశం పంపారు. భారతదేశంలోని వేద సంస్కృతి, నాగరికతపై అధ్యయనం చేసే నిమిత్తంగా ఒక సంస్థని నెలకొల్పదలిచారన్నది దాని సారాంశం. భారతదేశం అనేక శతాబ్దాల కాలంలో వివిధ కారణాల వల్ల నలుగుపడి తన ప్రధానమైన వారసత్వంగా సంక్రమించిన సంస్కృతి, సాంప్రదాయాలను, నాగరికత విలువలను నిలుపుకోలేక పాశ్చాత్య దేశాలను అనుకరించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం మన భారతదేశంలోని విద్యా విధానం 200 సంవత్సరాల క్రితంది. కొన్ని విద్యా సంస్థలు అయితే గుమాస్తాలను, టీచర్లను తయారు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. మన దేశం మహాజ్ఞానులకి పుట్టినిల్లు. ప్రపంచానికి నాగరికతను నేర్పిన దేశం. ఆ విలువలను ప్రతిబింబించేలా మన భారతీయ విధానంలో పెను మార్పులు రావాలి. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఆధునీకరణ కోసం తీసే పరుగులో పాశ్చాత్య దేశాలు స్వయంగా వదిలించుకుంటున్న అనారోగ్యకరమైన అంశాలను అర్బన్ ఇండియా ఆసక్తికరంగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. పాశ్చాత్య సంస్కృతి, నాగరికతలో విలువైన అంశాలను
వాటిలో ఉన్న హానికారకమైన అంశాల నుంచి వేరు చేయడంలో భారతదేశం విఫలమైంది. అందువల్ల భారతదేశ మేధోవర్గం విపరీతమైన భౌతికవాద ప్రవృత్తిలో కలుషితం కాకముందే, ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబపరమైన విలువలు విచ్ఛిన్నం కాకముందే, ఒత్తిడి సంక్రామక స్థాయికి చేరక మునిపే ఈ ధోరణిని అత్యంతం మార్చడానికి తగిన పద్ధతులు, సాధనాలని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం అంతరంగంలోనూ బాహ్యంగానూ కూడా శాంతి సౌహార్దాలు తిరిగి నెలకొల్పాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్వామీజీ అన్నారు. ఇంకా ఆయన తూర్పు పశ్చిమార్త గోళాల్ని సమన్వయం చేయడానికి పాశ్చాత్య సంస్కృతుల గొప్ప అనుసంధానం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆయన డాక్టర్ బాలంటైన్, డాక్టర్ క్లార్క్ వారితో పాటు నన్ను కోఆర్డినేటర్లుగా నియమించి వైదిక సాంప్రదాయంలోని అన్ని దృక్పథాలను క్రోడీకరిస్తూ ఒక ప్రాజెక్టుని రూపకల్పన చేయమని, వైదిక సంస్కృతి ఆవిర్భవించిన భూమిలో ఆ జ్ఞానాన్ని విస్తరింపజేయమని కోరారు. ఈ సందేశం పోనే డేస్ లో ఆనందం, ఉత్సాహం పొంగులు వారాయి. మేడం, నేను మాట్లాడేటప్పటికి సౌండ్ వస్తుంది అక్కడ మీ దగ్గర నుంచి. ఇదేంటి అర్థం కాదు. నేను మాట్లాడేటప్పుడు అక్కడ నుంచి అది ఫ్యాన్ గాలి సౌండ్ విపరీతంగా ఎందుకు గాలి గట్టిగా వీస్తున్నట్టుగా అట్లా వస్తుంది. నేను సైలెంట్ అయిపోయేసరికి అక్కడ సౌండ్ లేదు. ఇప్పుడు మేడం ఇప్పుడు లేదు మేడం. ఓకే ఓకే మేడం, ఫ్యాన్ అది మేడం, ఇంకేం కాదు. ఓకే, మీకు మరి ఇబ్బందిగా ఉంటదేమో ఫ్యాన్ లేకపోతే. ఏం చేసేది కానివ్వండి మేడం. ఎందుకంటే స్వామీజీ మళ్ళీ ఆరోగ్యం పుంజుకుంటున్నారు. మళ్ళీ ఆయన చురుగ్గా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయన తన మిషన్ ని నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ సహాయపడుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి చూపించారు. ఢిల్లీ దగ్గర హర్యానాలో 200 ఎకరాల భూమిని ఇన్స్టిట్యూట్ కోసం గ్రాంట్ చేసే వాతావరణం ఏర్పడింది. కొద్ది నెలల కాలంలోనే మరో రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానితో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వ మద్దతు నిలిచిపోయింది. ఇంతలో చాలా కాలంగా స్వామీజీ శిష్యులుగా ఉన్న నేపాల్ రాజ కుటుంబీకులు ఈ ప్రాజెక్టుని తమ దేశంలో ప్రారంభించమని కోరారు. నేపాల్ బాబాజీకి అత్యంత ప్రీతికరమైన ప్రదేశాల్లో ఒకటి. స్వామీజీ యువకులుగా అప్పుడు తన గురువు గారితో నేపాల్లోని నామ్చా బజార్లోను, ముక్తినాథ్ మందిరంలోను ఉండేవారు. కాబట్టి ఆయనకి ఈ పర్వత ప్రాంత దేశంలో ప్రత్యేకమైన సాన్నిహిత్యము, అనురక్తి ఉన్నాయి. కాబట్టి 1982లో ఇన్స్టిట్యూట్ కి తిరిగి వచ్చే ముందు స్వామీజీ నేపాల్ సందర్శించారు. మంచు శకలాలతో కూడిన హిమాలయ పర్వతాల అద్భుతమైన దృశ్యము ఆయన మనసుని ఆకట్టుకుంది. చిన్నతనంలో ఆయన బాబాజీతో కలిసి పర్వతారోహణ చేస్తుంటే గౌరీ శంకర శిఖరం వైపు చూపిస్తూ, నేను ఈ శరీరంతో లేనప్పుడు ఇవే నిన్ను తల్లిదండ్రుల హక్కున చేర్చుకుంటాయి అన్నారు. ఆ ప్రాంతంలో గ్రామస్తులు స్వామీజీకి అవసరమైనంత భూమిని అమ్మడానికి అంగీకరించారు. అందువల్ల ఆయన కఠ్మండు సరిహద్దుల్లో ఉన్న బనేపా అనే గ్రామంలో హంసద ఆశ్రమాన్ని నెలకొల్పారు. అందరూ తమ దేశంలో ప్రాచ్య సంస్కృతి, నాగరికతకి చెందిన వివిధ రకాల దృక్పథాలని అధ్యయనం చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేందుకు వీలు కల్పించే ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడుతుందని చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్వామీజీ అమెరికా వదిలే ముందు తను లేని సమయంలో నిర్మాణము, ల్యాండ్స్కేపింగ్ పర్యవేక్షణకు భరత్ గురుంగ్ సారథ్యంలో ఒక టీం ని ఏర్పాటు చేశారు. భరత్ గురుంగ్ అద్భుతంగా పనిచేశారు. స్వామీజీ వేసవి చివరిలో నేపాల్ కి తిరిగి వచ్చేసరికి అక్కడ కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం జరిగిపోయింది. ఎలక్ట్రిసిటీ పని పూర్తయింది. ఆశ్రమానికి వెళ్లేందుకు మంచి రోడ్లు ఏర్పాటు చేయబడింది. ఓనెస్ డేల్లో ఆ వేసవిలో స్వామీజీ తీరిక లేని పనిలో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ లో ఉన్నవారు ప్రాజెక్టులు, ల్యాండ్స్కేపింగ్స్ నిర్మాణంలో మునిగిపోయారు. ఆయన చాలా తక్కువ ఉపన్యాసాలు ఇచ్చారు.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇన్స్టిట్యూట్ రెసిడెంట్స్ తో కలిసి మొక్కలు చెట్లని కట్ చేస్తూ, చెత్తని తగలబెడుతూ, దారిలో రాళ్ళని, పొట్టి మొక్కల్ని, క్రింద పడిన ఎండు కొమ్మలు, ఆకుల్ని తొలగించి దారులన్నీ, ల్యాండ్స్ ని, గార్డెన్స్ ని శుభ్రం చేస్తూ స్వామీజీ బయటే తిరుగుతుండేవారు. వాళ్ళు మొక్కలు నాటేవారు, పూల తోటలు పెంచేవారు, లాన్ గడ్డిని పెంచేవారు. ఆ సంవత్సరం స్వామీజీ గ్లౌస్ వేసుకొని రాక్స్ అండ్ రూట్స్ బ్రిగేడ్ లో పాలు పంచుకునేవారు. ఇన్స్టిట్యూట్ కి వచ్చిన అతిథులు, రెసిడెంట్స్ అందరూ ఆయనతో ఆరు బయట నెగడు అంటించి మౌంటైన్ బ్రెడ్ కాలుస్తుంటే తలో చెయ్యి వేసి సాయం చేసేవారు. కొన్నిసార్లు ఆయన బంగాళాదుంపలు రోస్ట్ చేసేవారు. భర్త అనే ప్రత్యేకమైన డిష్ ని తయారు చేసేవారు. ఇదంతా జరుగుతుండగా స్వామీజీ చుట్టూ పిల్లలు ముగేవాళ్ళు. ఆయన్ని ఆకట్టుకోవడానికి చితుకులు తెచ్చి ఆ నెగడులో వేసి కాల్చేవారు. ఇసుక పొరల్లోంచి పట్టుకున్న నీరు నువ్వులు అంటే బల్లి జాతికి చెందిన రంగురంగుల జీవి కప్పలు, బోదురు కప్పల్ని ఆయనకి చూపించేవారు. ఎక్కడ పడితే అక్కడ విషపూరితమైన సతత హరిత మొక్కలు, విషపూరితమైన ఓక్ వృక్షాలు ఉండేవి. స్వామీజీ అందరినీ గ్లౌస్ వేసుకోమని హెచ్చరించేవారు. అయినా కానీ వేసవి చివరి రోజుల్లో ఏదో ఒక సమయంలో అందరికీ దద్దుర్లు వచ్చేసాయి. కానీ పని జరుగుతూనే ఉంది. రాత్రి పూట్ల స్వామీజీ పథం ఎంపిక పుస్తకం మీద పని జరుగుతోంది. ఓ పక్కన స్టూడెంట్స్ కి సలహాలు ఇస్తున్నారు, మరో పక్క నేపాలీయులతో సుదీర్ఘమైన టెలిఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. 1982 వేసవి నుంచి 1984 వేసవి మధ్య కాలంలో అమెరికా, నేపాల్ దేశాల్లో నిర్మాణ కార్యకలాపాలు జరిగాయి. స్వామీజీ ఎక్కువ సమయం అమెరికా, నేపాల్ దేశాల్లోనే గడుపుతున్నారు. ఎన్నో కమ్యూనిటీ ప్రాజెక్టులు హంసదా ఆశ్రమంలో మొదలయ్యాయి. స్వామీజీ ఉదారంగా వ్యాలీలో ఒక చిన్న స్కూల్లో టీచర్లని ఏర్పాటు చేసి పిల్లల సరైన విద్యావకాశాలని వినియోగించుకునేలా చేశారు. స్వామీజీ ఒక డిస్పెన్సరీ మొదలు పెట్టారు. కాన్పూర్ నుంచి డాక్టర్ ఏపీ సింగ్, అమెరికా నుంచి లారీ జేవియర్ డిస్పెన్సరీ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. వాళ్ళు సుమారు 7 రోజుకు 12 గంటలు పనిచేస్తూ 200 మంది పేషెంట్లకి సేవ చేశారు. హంసదా స్వామీజీకి అప్పుడప్పుడు వెళ్లి వచ్చే సొంత ఇల్లులా ఉండేది. ప్రపంచం నలుమూలల నుంచి నేపాల్కి స్వామీజీని చూడడానికి ఎందరో శిష్యులు వస్తూ ఉండేవారు. ఇన్స్టిట్యూట్ హంసదాలో చేరేందుకు స్ప్రింగ్, పాలు గ్రూప్స్ ని తీసుకోవడం ప్రారంభించింది. స్వామీజీ కాఠ్మండులో ఉన్న యాక్ అండ్ యతి హోటల్ లో మార్చి 1984లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా అండ్ హోలిస్టిక్ హెల్త్ ఏర్పాటు చేశారు. కానీ కాన్ఫరెన్స్ మొదలు కాక ముందే స్వామీజీ మనసుని గాయపరిచే ఒక సంఘటన జరిగింది. మార్చి తొలి రోజుల్లో హంసదా ఆశ్రమంలో 3 బిల్డింగులు పూర్తి అయ్యాయి. అక్కడ తేలిక 20 మంది అతిథులకి వసతి కల్పించవచ్చు. ఒకరోజు ఉదయం స్వామీజీ తన గది బయటికి వచ్చి ఆశ్రమంలో ఒక కొస వరకు మామూలుగా నడక సాగిస్తూ గ్రామం వైపు చురుగ్గా దృష్టి సారించారు. ఆ ఉదయం అంతా ఆయన అక్కడి దాకా ఎక్కువ సార్లు వచ్చి వెళ్ళారు. ఏదో విషాదము ఆయన ముఖం మీద తాండవిస్తుంది. కారణం ఏమిటో తెలియదు. కానీ మధ్యాహ్నం అవుతుండగా ఒక వార్త వచ్చింది. ఆ గ్రామంలో చాలా మందిని ఆ ఉదయం హత్య చేశారు. ఆ మాట చెప్పిన వ్యక్తి బ్రతికి ఉన్నవారు భయాందోళనలో గజగజలాడుతున్నారు. సామూహిక రోదనలు, వ్యక్తులు ఆ వాతావరణంతా వ్యాపించాయి అని చెప్తుంటే స్వామీజీ దీర్ఘంగా నిట్టూర్చారు. మనలాంటి వాళ్ళకి ఇది సరైన చోటు కాదు. భగవంతుడా, ఇంత దారుణమా? మనం ఇక్కడ నుంచి మే 15 నాటికి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నారు. కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా స్వామీజీ నేపాల్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయం ప్రకటించారు. అందరూ దిగులు పడ్డారు. కారణం ఏమిటని అడగ్గా నేను ఇంత క్రూరత్వం సహించలేను అన్నారు. అయితే నిర్మాణం, ల్యాండ్స్కేపింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. స్వామీజీ చాలా కష్టపడి పని చేస్తున్నారు. స్వామీజీ అంత ప్రేమతో అంత కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఆశ్రమం విడిచిపెట్టి వెళ్లే ఆలోచన లేదని అనుకున్నారు చూసేవాళ్ళు.
ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం నుంచి గ్రాస్ సీడ్ పంపమని అడిగారు. ఇంతలో 70 pounds వచ్చింది. దాన్ని నాటడం జరిగింది. ఒక వారం తర్వాత స్వామీజీ ఈ ల్యాండ్ పెరగడానికి చాలా సమయం పడుతుంది, మనకి అంత సమయం లేదు, మనకి వచ్చిన సమయం మనకి పచ్చిక దొరుకుతుందా అని అడిగారు. నేపాల్లో పచ్చికతో లాన్ తయారు చేసే పద్ధతి అప్పటికే తెలియదు. కానీ స్వామీజీ వెనక్కి తగ్గలేదు. చూసే వాళ్ళకి అదో పిచ్చి ప్లాన్ లా కనిపించింది. కానీ ఆయన హోనిస్డేల్ నుంచి వస్తున్న తన స్టూడెంట్స్ కి ఈ పెద్ద పెద్ద సూట్ కేసులు తెరిచి చూస్తే స్టూడెంట్స్ కి తమ సూట్ కేసుల్లో సాడ్ అంటే పచ్చిక నింపుకొని రమ్మని ఆదేశించారు. కాఠ్మండు ఎయిర్పోర్ట్ లో ఈ పెద్ద పెద్ద సూట్ కేసులు తెరిచి చూస్తే మట్టి పచ్చిక కనిపించాయి. అలాంటి వ్యవహారం వాళ్ళు అంతకు ముందేనాడు చూడలేదు. కానీ చాలా మందికి స్వామీజీ హంసద ఆశ్రమం తెలుసు. అందువల్ల వాళ్ళు ఈ వింత సామాగ్రి దేశంలోకి రావడానికి అనుమతించారు. పని కొనసాగుతుంది. మే 14 వచ్చింది. ఇంకా అప్పటికి ఆశ్రమం మూసేస్తారని సూచన ఏమీ కనిపించడం లేదు. స్వామీజీ గడ్డి పెంచుతున్నారు. దగ్గరలో నడుస్తున్న డిస్పెన్సరీ, స్కూల్లో ఉన్న జనానికి సూచనలు ఇస్తున్నారు. ఆ మధ్యాహ్నం స్వామీజీ అతన్ని అయితే ఈ రోజు తేదీ ఏమిటి అని చాలా సార్లు అడిగారు. ఆ రోజు అంటే మనం ఈ రోజే కదా ఈ చోటు వదిలి వెళ్ళాలని అనుకున్నది అంటున్నారు. మళ్ళీ ఆయన మనము పని మొదలు పెట్టగాక పూర్తి కానిదే వెళ్ళలేము. లాన్కి నీరు పోయాలి, కొంత కలుపు కూడా తీయాలి అన్నారు. ఆ తర్వాత పూల మొక్కలు వైపు చూస్తూ ఇప్పుడిప్పుడే అంకురిస్తున్నాయి మొక్కలు అంటూ కనీసం నేను వెళ్లే ముందు మీరు ఓ చిరునవ్వైనా నవ్వరా అనేవారు. మర్నాడు ఉదయము మా కిరణ్ వదిన స్వామీజీకి సపర్యలు చేయడానికి వచ్చి ఆయన గదిలోకి వెళ్లి మార్నింగ్ టీ త్రాగడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. ఆయన తాగుతూ అన్నారు, చాలా అలా అన్నాక ఆకు ఈ రోజు ఏ తేదీ? 15 రోజులు కదా. అవునా, రెడీ. నేను వెళ్ళాల్సి ఉంది. నేను ఇప్పుడే టీ త్రాగడం ఎలా కుదురుతుంది అన్నారు. స్వామీజీ దయచేసి టీ త్రాగండి, ఆ తర్వాత వెళ్లిపోవడం గురించి కూడా ఆలోచించండి అని పడింది కిరణ్. ఆయన అంగీకరించి టీ త్రాగారు. కానీ ఆయన కప్పు ఖాళీ చేసి క్రింద పెట్టిన ఉత్తర క్షణంలో తన బ్యాగ్ పుచ్చుకొని గది బయటికి నడిచారు. ఆశ్రమంలో ఉన్న తన స్టూడెంట్స్ కి తీరిక దొరకగానే సామాన్లు ప్యాక్ చేసుకుని వచ్చి యాకండి ఏటి హోటల్లో ఉన్న తనని కలవమని చెప్పి వెళ్లిపోయారు. ఆయన పూతోట మీదుగా నడుస్తుంటే విరబూసిన పూల మొక్కల్ని చూసి ఆయన వాటిని నిమురుతూ ప్రేమగా ఏదో మాట్లాడారు. ఏదో పసిపాపలతో మాట్లాడినట్టు అవి ఆయన్ని చూసి తలలు ఊగిస్తూ ప్రేమగా వీడ్కోలు పలికాయి. ఇంత అందమైన చిరునవ్వుతో సాగనంపుతున్న ముందుకు ధన్యవాదాలు అన్నారాయన. ఎప్పుడూ సంతోషంగా ఉండండి, మట్టిలో కలిసిపోయే వేళ కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలి అన్నారు. అంటే పూలకు కూడా మాటలు చెప్పారు చూడండి మేడం, ఎంత కృతజ్ఞతతో. అద్భుతం కదా. అవును, అంటే మట్టిలో కలిసిపోయేటప్పుడు కూడా నవ్వుతూ ఉండమని పూలకు చెప్పారు. అంటే మనం ఇంకెంత ఉండాలి మేడం కదా. అవును. స్వామీజీ ఈ వీడ్కోలు గురించి డాక్టర్ అగ్నిహోత్రి తన ఉత్తరంలో నాకు ఈ విధంగా రాశారు. స్వామీజీ హంసద ఆశ్రమం నుంచి వెళ్లడం చూస్తుంటే నాకు శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి రాజభవనం నుంచి అడవులకు బయలుదేరుతున్న దృశ్యం తలుపుకి వచ్చింది. ఆయన తిరిగి వెనక్కి ఒక్కసారి కూడా చూడలేదు. ఆ తర్వాత స్వామీజీ ఆ ఆశ్రమం గురించి చాలా తక్కువగా మాట్లాడారు. కానీ వైదిక సంస్కృతి నాగరికత గురించి ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పానన్న ఆలోచన మాత్రం ఆయన మనసులో నిరంతరం మెదులుతూనే ఉంది. హంసద నుంచి వెళ్ళిన
మరి వెళ్ళిన తర్వాత స్వామీజీ స్టేట్స్ కి వెళ్ళిపోయారు. హన్స్డేల్లో ఆశ్రమం వాసులు చాలా ఆనందించారు. కానీ వాళ్ళ సంతోషము అవతలకి లోపడే ఉంది. కారణం, ఆయన అలాంటి అందమైన ప్రదేశాన్ని విడిచిపెట్టారు. ఆశ్రమాన్ని నిర్మించడానికి అంత సమయము, అంత శక్తి ఎందుకు వెచ్చిస్తున్నారనే విషయం అందరికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయనకు తెలియదా ఏం జరుగుతుందో? ఎవరికి ఆయన్ని అడిగే ధైర్యం లేదు. కానీ ఒకరోజు ఉపన్యాసం చెప్తుంటే వెనక ముందు ఏమీ చెప్పకుండా స్వామీజీ తమ చర్యల ఫలితాన్ని విజయంతో ముడిపెట్టుకునేది కేవలం అజ్ఞానులే. కృష్ణుడు ఒక గొప్ప యోధుడు. ఆయన చతురుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలిసిన వాడు. తన రాజధాని నగరం మీద దండెత్తిన శత్రువులతో ఆయన 16 సార్లు పోరాడారు. 17వసారి కృష్ణుడు తన రాజధాని విడిచి పారిపోయాడు. ప్రజలు ఆయన్ని పిరికివాడని అన్నారు. కానీ ఆయన అసలు రాజధాని నగరాన్ని విడిచిపెట్టాకే నలువైపుల నుంచి సముద్రంలో ఆవరించబడి సురక్షితంగా ఉన్న ఒక దీవిలో ద్వారక పేరుతో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించగలిగారు. అక్కడికి నివాసం మార్చిన తర్వాతే ఆయన తన ప్రశాంతంగా సంతోషంగా జీవించగలిగారు. ఇది విన్న తర్వాత నేను స్వామీజీ తన ప్రాక్టీస్ ని ఇంకా భారీ ఎత్తున ఎక్కడో మొదలు పెడతారని అనుకున్నాను. 1985 శీతాకాలంలో స్వామీజీ భారతదేశానికి వచ్చారు. అక్కడ ఆయన నన్ను, నా భార్యని, నా 3 ఏళ్ల కుమారుడు ఇషాన్ని కలిశారు. మమ్మల్ని వీలైనంత త్వరగా తన మిషన్ లో జాయిన్ అవ్వాలని చెప్పారు. ఆయన మధ్యప్రదేశ్ లోని టిక్కమ్గఢ్ లో ఉన్నారు. ఆయన అక్కడ ఎందుకున్నారో, ఆయన ఎక్కడ ఏం చేయదలుచుకున్నారో నాకేమీ తెలియదు. కానీ మేము ఢిల్లీ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అసలు ఎప్పుడు టచ్ అయితే పూర్తిగా PDF కు పోయేస్తుంది. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. మేడం వస్తుంది మేడం, ఒక 2 నిమిషాలు. హన్సదా నుండి వెళ్ళిన తర్వాత స్వామీజీ స్టేట్స్ కి వెళ్ళిపోయారు. స్వామీజీ అంటే ఎప్పుడు సంతోషంగా ఉండండి, మట్టిలో కలిసిపోయేదంతా అయిపోయింది. స్వామీజీ ఈ వీడుకోలు గురించి డాక్టర్ అగ్నిహోత్రి తన ఉత్తరంలో నాకు ఈ విధంగా రాశారు. స్వామీజీ హన్సదా ఆశ్రమం నుంచి వెళ్ళడం వస్తుంటే మర్నాడు అతిథులంతా డైనింగ్ రూమ్ లో సమావేశమై ఇషాన్ని అంటే
1980 శీతాకాలంలో స్వామీజీ భారతదేశానికి వచ్చారు. అక్కడ ఆయన నన్ను, నా భార్యని, నా 3 ఏళ్ల కుమారుని ఈశాన్ని కలిశారు. మమ్మల్ని వీలైనంత త్వరగా తన మిషన్ లో జాయిన్ అవ్వాలని చెప్పారు. ఆయన మధ్యప్రదేశ్ లోని టికంగఢ్ లో ఉన్నారు. ఆయన అక్కడ ఎందుకున్నారో, ఆయన అక్కడ ఏం చేయదలుచుకున్నారో నాకేమీ తెలియదు. కానీ మేము ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఖజురాహోకి వెళ్ళాం. అక్కడి నుంచి టికంగఢ్కి. మేడం ఎస్ మేడం. పిలిచారా మేడం? లేదు మేడం, పిలవలేదు మేడం. ఓకే. అక్కడ నుంచి టికంగఢ్కి చేరేసరికి రాత్రి భోజనం వేలైంది. స్వామీజీ మొత్తం గెస్ట్ హౌస్ అంతా బుక్ చేయించి ఉంచారు. అక్కడ 30-40 మంది దాకా ఉన్నారు. అంతటా వేడుక సందడి నెలకొని ఉంది. స్వామీజీ సాధువుగా ఆయన ధరించే కాషాయ వస్త్రాల్లో కాకుండా సిల్క్ షర్టు, పైజామాలో ఉన్నారు. మమ్మల్ని చూసి స్వామీజీ చిరునవ్వు నవ్వి త్వరగా తెమిలి ఈ భోజనానికి రమ్మన్నారు. కానీ మేము డైనింగ్ రూమ్ కి వెళ్ళి చూస్తే స్వామీజీ ఇంకా భోజనం చేయకుండా కూర్చున్నారు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆయన తినక ముందే మేము తినడానికి ఇబ్బంది పడుతూ ఆయన ప్లేట్ ని తీసుకొని వస్తామని చెప్పాం. కానీ స్వామీజీ వద్దు, ముందు మీరు భోజనం చేయండి అని చెప్పారు ఆనందంగా. మర్నాడు అతిథులంతా డైనింగ్ రూమ్ లో సమావేశమై ఉన్న సమయంలో కూడా స్వామీజీ ఎక్కడా తిన్న జాడ కనపడలేదు. అందుకే మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. మీరా అంటే నా భార్య స్వామీజీకి భోజనం తెచ్చి పెడతానని చెప్పింది. కానీ స్వామీజీ వద్దని చెప్పి ఆమెని తినేయమని చెప్పారు. కానీ ఆమె స్వామీజీ తింటే తప్ప తను తిన్నని లంక పెట్టుకుంది. అప్పుడు స్వామీజీ నా వైపు చూసి చిరునవ్వుతో, ఈ అల్లరి పిల్లలతో నువ్వు కొంత మాట్లాడతావా అన్నారు. అసలు విషయం ఏమిటో నాకే అర్థం కానప్పుడు ఇక నేను వివరించాల్సింది ఏముందని అడిగాను. అప్పుడు స్వామీజీ, మీరా నువ్వు వెళ్ళమ్మా, నేను పండిట్జీని తర్వాత పంపుతా అన్నారు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ భోజనం చేయలేను, ఎందుకంటే ఈ ప్రదేశము, ఈ జనము, ఈ శరీరంతో అనుసంధానమై ఉన్నారు అన్నారు తనకేసి చూపించుకుంటూ. నేను చాలా ఆశ్చర్యపోయాను. స్వామీజీ, మీరు ఈ ప్రదేశంలో చేయాల్సిన పనేముంది? మీరు గఢ్వాల్ హిమాలయాల్లో జన్మించారు కదా, మధ్య భారతంలోని కాదు కదా అని అడిగారు ఆశ్చర్యంగా. మోహిత్ ఎంగేజ్మెంట్ మా గురుదేవుడికి నేను మాట ఇచ్చాను. వీడి పెళ్లికి వచ్చి తండ్రిగా నా పాత్ర నేను పోషిస్తాను. కానీ సన్యాసి అయిన తర్వాత నాకు కుటుంబంతోనూ బంధువులతోనూ సాంగత్యం ఉండదనే విషయం వాడికి అర్థం కావడం లేదు. నేను మోహిత్ కి ఇది చెప్పలేను. నా గురుదేవులు ఈ మాట చెప్పవద్దని ఆజ్ఞాపించారు. అందువల్ల నాలో మోహిత్ కేవలం తండ్రిని మాత్రమే చూస్తున్నాడు. కానీ నేను సన్యాసి ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ జరిగే వేడుకంతా పూర్వాశ్రమానికి సంబంధించినది. కానీ నాకు దీక్షగా వేస్తే తప్ప నేను ఈ ప్రదేశానికి సంబంధించినది ఏది తీసుకోను, భోజనంతో సహా అన్నారు. నాకు ఓ ఉపాయం తట్టింది. మేము 3 ఏళ్ల పిల్లవాడితో ప్రయాణం చేస్తున్నాం కదా, అందుకే మేము ఓనిస్ డేల్ నుంచి గ్రనోలా, డ్రైడ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు లాంటి చాలా ఐటమ్స్ మాతో తెచ్చుకున్నాం. కనీసం ఆ ఆహారం తీసుకున్నా బాగానే ఉంటుందని అన్నాడు ఆయన. నువ్వు నన్ను రక్షించావు. మీరా ఎక్కడుంటే అక్కడ ఆహారానికి లోపం ఉండదు అన్నారు. ఆ తర్వాత 3 రోజులు ఎంగేజ్మెంట్ హడావుడి కొనసాగింది. స్వామీజీ కేవలం గ్రనోలా, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, డ్రై మిల్క్, జీడిపప్పు వంటి వాటి మీదే కాలక్షేపం చేస్తారు. మేడం, డ్రై మిల్క్ అంటే ఏంటి మేడం? డ్రైడ్ మిల్క్ తెలియదు మేడం. ఓకే. అది వివాహ వేడుక కాకపోయినా మేము టికంగఢ్ లో ఉన్నప్పుడు స్వామీజీతో ఒక కోణం గమనించాను. నేను దీన్ని మరో విధంగా అయితే ఎన్నటికీ చూసి ఉండను. 2 ప్రపంచాల మధ్య స్వామీజీ ఎంత చక్కగా సంతులనం నిర్వహించారు. ఇటు భౌతిక ప్రపంచం, అటు ఆధ్యాత్మిక ప్రపంచం. 2 పీస్ సూట్, రాసిల్ పద్ధతులు షర్టుల్లో స్వామీజీ ప్రాపంచిక విషయాలను
విషయాల్లో ఎంతో చురుగ్గా ఉన్నట్టు, ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు, ఆసక్తి ఉన్నట్టు మాట్లాడుతూ కనిపించారు. సరదాగా జోక్స్ వేస్తూ బహుమతులు ఇచ్చి పంపుతూ పుచ్చుకుంటూ కుటుంబ విషయాలు చర్చిస్తూ ఉండేవారు. మరోవైపు ఆయన విడిగా ఆనంద్ ప్రతాప్ సింగ్ జీ అంటే ఆయనతో ఢిల్లీ నుంచి కలిసి వచ్చిన వ్యక్తితోనూ నాతోనూ ఉన్నప్పుడు ఆయన హృదయం వారి గురుదేవుల స్మృతులతో ఉప్పితపోయేది. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వేడుక అంతా ముగిసిన తర్వాత మేము స్వామీజీతో ఖజరహో వరకు వెళ్ళాము. టిక్కంగఢ్కి అది 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఖజరహోలో మనసుని ఉత్తేజపరిచే ఎన్నో శృంగార భంగిమలు, చెక్కబడిన శిల్పాలకు కూడా ప్రాచీన దేవాలయాలు, సముదాయం ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నమైంది. స్వామీజీ చాలా రోజులుగా సరైన భోజనం చేయలేదు. అందువల్ల మేము నేరుగా మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒబెరాయ్ హోటల్ కి వెళ్ళాం. అక్కడ మేము భోజనం చేస్తుంటే ఖజరహోలో తమ గురుదేవులతో ఉన్న రోజుల్లో ఎంత ఆహ్లాదభరితంగా గడిపారో స్వామీజీ వివరిస్తున్నారు. కానీ వారి ఆనందానుభూతుల్ని మేము సరిగా అందుకోలేకపోవడం చూసి 64 యోగిన్ల దేవాలయం నాకు పూర్తి అమ్మ ఒడి లాంటిది. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా మనసులో పడ్డ తొలి ముద్ర అది. లంచ్ పూర్తి చేసిన తర్వాత నేను అమ్మ దగ్గరికి తీసుకుని వస్తాను నిన్ను అన్నారు. లంచ్ అయ్యాక ఆయన మాతో హోటల్లో లాబీలో కూర్చొని తమ గురుదేవులతో తన బాల్యంలో గడిపిన ముచ్చట్లు చెప్తున్నారు. నా చిన్నతనంలో బాగా అల్లరిగా ఉండేవాడిని, ఏమి ఆలోచించేవాడిని కాదు. కొన్నిసార్లు నేను సూప్ లో గులకరాళ్ళు వేసేవాడిని. వృద్ధ సాధువుల పంటి క్రిందకి అవి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో చూసి లోపల వినోదించడానికి అలా చేసేవాడిని. మా గురువు గారి జుట్టు పట్టుకొని లాగేవాడిని. కళ్ళు మూసుకొని కూర్చుంటే బలవంతంగా నా వేళ్లతో ఆయన కండ్రెప్పలు తెరిచి చూసేవాడిని. ఒకరోజు నేను చేసే అల్లరికి మా గురువు గారికి బాగా కోపం వచ్చింది. నేను చెప్తున్నాను కదా, ఆయన నాతో బాగా విసిగిపోయాడు. ఆయన 64 యోగిన్ల దేవాలయంలో అమ్మవారి ఎదుట నిలబడి నా మీద ఫిర్యాదు చేశారు. ఉన్మత్తునిలా ఆయన అమ్మవారి మీద నేనేం పాపం చేశానని వీడి అల్లరి నేను భరించాల్సి వస్తుంది. వీడు చేసే ఆగడాలకి నేను మిగతా చదువులందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది అని గట్టిగా అరిచారు. ఆయన నన్ను గాల్లో పైకెత్తారు. మళ్ళీ ఆ తల్లి మీద కేకలేస్తూ, చూడమ్మా, వీడికి ఎలా ప్రవర్తించాలో నేర్పనన్నా నేర్పు, లేదా తీసుకుపో అని బిగ్గరగా అరిచారు అన్నారు. అప్పుడు మా గురుజీ నన్ను అమ్మకానికి అమ్మవారి విగ్రహం ఎదుట పడేస్తుంటే ఆ తల్లి దివ్యమంగళ స్వరూపంతో గొప్ప కాంతితో ప్రత్యక్షమై నన్ను ఒడిలోకి తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత గురూజీ వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇక నుంచి వీడు బుద్ధిగా ఉంటాడు అని చెప్పింది. నేను అమ్మ దగ్గర తీసుకెళ్తాను, ఆమె నా మాతృమూర్తి అన్నారు స్వామీజీ. అప్పుడు ఆయన బయటికి వెళ్ళి హోటల్ బయట కూర్చొని దేవాలయం వైపు చూడసాగారు. వారిని చూస్తుంటే ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందని, కేవలం అక్కడ శరీరం మాత్రమే ఉందని అర్థమవుతుంది. నేను కారులో కూర్చొని బయలుదేరాము. కానీ రోడ్డు నిర్మాణంలో ఉండడం వల్ల మూతపడింది. అప్పటికే 2:30 అయింది. ఢిల్లీ వెళ్లే మా
ఫ్లైట్ 4 గంటలకి ఉంది. ఆలయం వరకు నడిచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఫ్లైట్ అందుకోవడం చాలా కష్టం. అందువల్ల స్వామీజీ ఏం పర్వాలేదులే, ఏదో ఒక రోజు నేను నీకు చూపిస్తాను అమ్మని అని అన్నారు. 3 రోజుల తర్వాత నేను న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ స్వామీజీతో పాటు ఉన్నాము. అవకాశం దొరికినప్పుడు స్వామీజీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు అమ్మ దగ్గరికి అని అడిగాను. స్వామీజీ మొలుతుగా నేను తీసుకెళ్తాను అక్కడికి అన్నాను. స్వామీజీ మనసు మనం ఆ అమ్మని చూస్తే మీరు ఆమెగా మారిపోతారని గ్రంథాలు చెబుతున్నాయి కదా. స్వామీజీ ఆ అమ్మని చూస్తే మీరు ఆమెగా మారిపోతారని గ్రంథాలు చెప్తున్నాయి కదా. ఆమెకి మీకు తేడా ఉండదని చెప్తున్నాయి కదా. మమ్మల్ని అక్కడ తీసుకువెళ్లకుండా కూడా మీరు మాకు అమ్మ దర్శనం ఇక్కడే ఇప్పించకూడదా అన్నారు. అని అడిగాను నేను. దీనికి స్వామీజీ ముఖంలో మార్పు వచ్చింది. నేను ఎప్పుడు ఆ అమ్మతోనే ఉన్నాను. నేను నా బాహ్య ప్రపంచంలో నిమగ్నమై ఆ రకంగా ఈ తల్లి గురించిన స్పృహ లేనప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. రేపు ఉదయం నేను అమ్మని చూపిస్తాను అన్నారు. అప్పుడు ఆయన ఆనంద ప్రతాప్ సింగ్ జీని పిలిచి తాను మర్నాటి ఉదయం వారి ఇంటిని రాబోతున్నట్టు చెప్పారు. ఒక గదిని తమ కోసం బాగా శుభ్రపరిచి ఉంచాల్సిందిగా చెప్పాడు. మర్నాటి ఉదయం స్వామీజీ రోషన్ లాల్ కనోడియా, ఉషర్ బూత్ ఆర్య ఇద్దరు స్టూడెంట్స్ ని పిలిచారు. వాళ్ళని నన్ను స్నానం చేసి నన్ను స్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకొని రావాలని, శ్రీ సింగ్ ఇంటికి రావాలని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళేసరికి సింగ్ జీ స్వాగతించి మమ్మల్ని స్వామీజీ కూర్చున్న చోటుకి తీసుకెళ్లారు. దయా కరుపుతనం ధ్వనిస్తున్న స్వరంతో ఆయన మమ్మల్ని ఏం కావాలంటూ అడిగారు. మేము మీ దయ ఆశీస్సులు కావాలి అన్నాము. స్వామీజీ మరి భావుకతకి లోను కాకండి, నా దయ ఆశీస్సులు ఏం చేసుకుంటారు, మీ జీవితంలో మీకు ఉపయోగపడే ఏదైనా అడగండి అన్నారు. అప్పుడు స్వామీజీ క్లైర్ వైన్స్, మైండ్ రీడింగ్, భవిష్యత్తు తెలుసుకోవడం, ఆస్ట్రల్ ట్రావెల్ కార్యక్రమం, భ్రమయానము లేదా కోరుకున్న చోటికి వెళ్ళడం, శివబలి ఒకనొక ప్రత్యేక ధ్యానం జరుగుతూ ఉండగా దేవత ప్రత్యక్షమై సాధకుడికి ఇచ్చే నైవేద్యం తీసుకుంటుంది. సిద్ధుల గురించి వివరించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన వాటిని రాయమని చెప్పారు. ఆ తర్వాత ఆయన అందరి వైపు చూస్తూ ఇట్లా ఏ సిద్ధి కూడా ఆ తర్వాత ఆయన వాటిని రాయమని చెప్పారు. ఆ తర్వాత ఆయన అందరి వైపు చూస్తూ వీటిలో ఏ సిద్ధి గురించి ఆయన అడగండి. 1 లేదా 2 సిద్ధులతో మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మీ వెంట తిరుగుతూ ఉంటారు. మీకు చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి. అప్పుడు మీరు జీవితంలో చాలా చాలా మంచి పనులు చేయగలుగుతారు.
మీరు గురువు గారు నాకు అప్పగించిన పనులు పాఠాలు నెరవేర్చగలుగుతాను కాబట్టి నేను కూడా ఫ్రీ అయిపోతాను అని. నాకు నోటి వెంట మాట రాలేదు. మేము ఈ ఆఫర్ ని అంగీకరించలేదు. మనిషి మాకు అసాధారణమైన బహుమానాలు ఇస్తామని చెప్పారు. ఆయన ఇస్తానంటున్న సిద్ధుల్ని వద్దంటున్నందుకు మమ్మల్ని కేకలేశారు. చివరికి ఆయన మమ్మల్ని ఆ గది 4 మూలల్లో ఏదో ఒక మూల నించోమన్నారు. ఆయన స్వయంగా గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఆయన హిందీలో మాట్లాడుతూ, నీ ఖజానానికి నేను కాపలాదారని. పోయింది. మేడం మేడం ఒక్క నిమిషం. ఎండ అట్లే నిలిచికో కాస్తుంది మేడం. ఎండ అట్లాగా గాలి కూడా లేకుండా నిలిచి కాస్తుందంట. వేసుకోండి మేడం, కొంచెం ఫ్యాన్ వేసుకోండి మేడం. మరి ఇంకొక రూమ్ లో కన్నా ఇది పెట్టండి మేడం ఫోన్. కానీలే మేడం, అయిపోదా మరి వేడిగా ఉంటే ఎట్లా మేడం? మరి కొత్త మన కథ ఏంటంటే నోరు లేనివి మేడం. కుక్క పిల్లలు పాపము అరిచిపోతాయి. కుక్క పిల్లలు కూడా లంచ్ అయ్యాక వెళ్దాం. అక్కడ భోజనం చేస్తుంటే ఖజురాహోలో తమ గురుదేవులతో ఓకే లంచ్ అయిపోయింది. ఒకటి లేదా 2 సిద్ధులతో మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మీ వెంట తిరుగుతారు. మీకు చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి అని. అప్పుడు మీరు జీవితంలో చాలా చాలా మంచి పనులు చేయగలుగుతారు. మీరు మా గురువు గారు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చగలుగుతారు కాబట్టి నేను కూడా ఫ్రీ అయిపోతాను అన్నారు. మాకు నోటి వెంట మాట రాలేదు. మేము ఈ ఆఫర్ ని అంగీకరించలేదు. ఇలా చాలా నిమిషాలు గడిచాయి. స్వామీజీ మాకు అసాధారణమైన బహుమానాలను ఇస్తామని చెప్పారు. ఆయన ఇస్తానంటున్న సిద్ధుల్ని వద్దంటున్నందుకు మమ్మల్ని కేకలేశారు. చివరికి ఆయన మమ్మల్ని ఆ గది 4 మూలల్లో ఏదో ఒక మూల నించోమన్నారు. ఆయన స్వయంగా గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఆయన హిందీలో మాట్లాడుతూ, నీ ఖజానాకి నేను కాపలాదారును. ఈ పిల్లలకి నీవు ఏం బహుమానం ప్రసాదిస్తావో అది ప్రసాదించు అన్నాడు. దీనితో మేము చురుగ్గా తలుపు తట్టిన శబ్దం ఈ పిల్లలకి నీవు ఏం బహుమానం ప్రసాదించు అన్నారు. దీంతో మేము చురుగ్గా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. పరిచి ఉన్న ఒక ఎర్ర బట్ట గది మధ్యలోకి వచ్చింది. ఏం వచ్చిందో చూడండి అన్నారు స్వామీజీ. కానీ మాలో ఎవరికి ఒక్కడుగు కూడా ముందుకేసే ధైర్యం గాని, దాని దగ్గరకు వెళ్ళి అదేమిటో తీసి చూసే సాహసం గాని లేవు. స్వామీజీ గది మధ్యలో నడుస్తూ నేను ఆ వస్తువును పట్టుకోవాలని, దాన్ని అన్ని వైపుల నుంచి చూడాలని ఆజ్ఞాపించారు.
అలాగే చేశాను. అదేదో ఒక రకమైన యంత్రం అని చెప్పాను. దానికి స్వామీజీ తమ గురుదేవులతో హాస్యంతో నుంచే స్వరంతో, ఇది న్యాయం కాదు, నేను వేరే ఏదో కోరితే మీరు క్యాండీలు జిలేబీ ఇచ్చారు. వాళ్ళు మిమ్మల్ని అడిగితే మాత్రం మీరు సాక్షాత్తు దేవతను తీసుకొచ్చారు. నిజమేలేండి, మీకు మీ పిల్లల కంటే మనమల మీదే ఎక్కువ ప్రీతి అన్నాను. యంత్రాన్ని చేతిలోకి తీసుకుని మాతో మాట్లాడుతున్నారు స్వామీజీ. గుహలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అక్కడ ఉండాల్సిన యంత్రము ఇది ఇక్కడికి వచ్చింది. అక్కడ ఉంటున్న సాధువులు నా పట్ల చాలా కోపంగా ఉంటారు. నేను తప్ప ఈ యంత్రాన్ని అక్కడ నుంచి తీసుకురాగలిగేవారు ఎవరూ ఉంటారని వారికి తెలుసు. ఇది చాలా ప్రత్యేకమైన శ్రీ యంత్రం. ఎవరికి కావాలి ఇది అని అడిగారు ఆయన. మేమంతా నిశ్శబ్దంగా ఉన్నాం. అప్పుడు స్వామీజీ, ఆనంద్, మీరు రాజకీయాల్లో చాలా వ్యస్తతగా నడుస్తారు. మీరు దాని గురించి శ్రద్ధ తీసుకోలేదు. హుషార్ బుద్ధు, నువ్వు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటావు అని నా వైపు చూసి, నీకు సంప్రదాయాల్లో పెద్దగా ఆసక్తి లేదు, కానీ ఒక భౌతిక రూపంలో కనిపించే ఆకృతులకి పూజ ఆరాధన అవసరం. రోషన్ నువ్వు ఉంచుకో దీన్ని అంటూ యంత్రాన్ని రోషన్ లాల్కి ఇచ్చారు స్వామి. నేను స్వామీజీతో భారతదేశంలో 4 నెలల పాటు ఉండిపోయాను. నేను వారిని అవకాశం దొరికినప్పుడల్లా ఆ యంత్రం ఎక్కడి నుండి వచ్చిందని, దాన్ని చూసిన తర్వాత నేనేం చేయాలని ఆయన భావించారో చెప్పమని అడిగేవాడు. సాధారణంగా ఆయన మౌనంగా ఉండేవారు, కానీ ఆయన ఒకసారి ఇలా వివరించారు. అది మా ప్రాచీన గుహ నుంచి వచ్చింది. మరోసారి అన్నారు, మా గురుదేవుడు దాన్ని తమ జటలో పెట్టుకొని సంచరించేవారు. ఇంకోసారి, అది ఎక్కడి నుంచి వస్తే ఏమిటి, నువ్వు సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోవడానికి అది ఎక్కడ నుంచి వచ్చినా ఒకటే కాదంటావా అన్నారు. ఆ యంత్రాన్ని చూడగానే నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. తర్వాత చాలా అద్భుతంగా తోచింది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ అదో స్వప్నం మాదిరిగా ఉంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా. మీరు సిద్ధ పురుషుల వారసత్వాన్ని, సంపదని సంరక్షిస్తున్నారని అనిపిస్తోంది. మీరు నన్ను తమ శిష్యునిగా అనుగ్రహించడం ఒక పూర్వజన్మ సుకృతమేమో అనుకుంటున్నాను. నేను మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేశానని అనిపిస్తే మాత్రం నాకు చాలా విచారంగా ఉంటుంది. 9 ఏళ్లు పోయింది. 1976లో ఉండే నాకు ఈ రోజున మీ ఎదుట నిలబడి ఉన్న నాకు పెద్ద తేడా ఏమీ కనపడడం లేదు అన్నాను నేను స్వామీజీ. దానితో అనాసక్త అంతా ఆవిరైపోయింది. మళ్ళీ ఆయన నాతో అక్బర్ హోటల్లో మొట్టమొదటిసారి నన్ను చూసినప్పుడు పలకరించిన ఆప్యాయతనే కనబరిచారు. అలాంటి యోగ ప్రక్రియలు సంభవమేనని, అలాంటి విలువైన అనుభూతుల వల్ల తెలుస్తాయి. సాధు సాంప్రదాయం ఎంత చిరంతనమైనదో నాకు అర్థమైంది. ఇది అనాది జ్ఞాన ప్రవాహం. ఈ ప్రవాహ మూలంలోనే అనంత శక్తి, భక్తి, వైరాగ్య, సిద్ధి, సంపద దాగి ఉంది. ఈ సాంప్రదాయంలోని పరమ గురువులు శాశ్వతమైన సార్వభౌమిక సర్వజ్ఞ స్థితిని కలిగి ఉండి పరమ దయామయులై ఉంటారు. వారు తమ విద్యార్థులతో నిరంతరం మమేకమై ఉంటారు. పరభ్రష్టులైన వారిని దివ్య మార్గంలో నడిపిస్తారు. ఈ పరమ గురువులు తమ భౌతిక శరీరానికి పరిమితమై ఉంటారు. వారు భూగోళానికి ఆవలి దిక్కున ఉన్న తమ శిష్యులకు మార్గదర్శనం
మార్గదర్శనం వహిస్తారు. శతాబ్దాల క్రితమే వారు తమ భౌతిక చర్యను వీడి వెళ్ళిన ఎప్పటికీ తను అవగాహన ఎప్పటికీ తమ శిష్యుల్ని దివ్య పథంలో కానీ నడిపిస్తూనే ఉంటారు. ఈ అవగాహన వచ్చిందంటే మన మనసు ఆనందంతో నిండిపోతుంది. కానీ మనం ఎలాంటి సాధన చేయకపోతే ఈ ప్రేమ ఎలాంటి ప్రయోజనాన్ని ప్రగతిని కలిగించకుండానే మరుగున పడిపోతుంది. ఆ స్థితి మనల్ని ఏ ప్రగతి పథానికి నడిపించదు. మీరు ఒక మహనీయుడైన సాధువు గురువుగా లభిస్తేనో లేదా మీరు ఒక గొప్ప సంప్రదాయానికి చెందిన వారైతేనో మీరు గొప్పవారు కాలేరు అన్నారు ప్రేమ. ఈ రకమైన అనుభవం నీకు తాత్కాలికమైన ప్రేరణ కలిగిస్తుంది. నువ్వు అప్రమత్తంగా ఉన్నావా, దాని ప్రయోజనం నీకు చేకూరుతుంది. నువ్వు అప్రమత్తంగా లేకపోతే మెల్లగా ఈ అనుభవం దీని ప్రేరణ మన మసకబారుతుంది. చివరకు ఈ రకమైన అనుభవం నీకు తాత్కాలికమైన ప్రేరణ కలిగిస్తుంది. నువ్వు అప్రమత్తంగా ఉన్నావో దాని ప్రయోజనం నీకు చేకూరుతుంది. నువ్వు అప్రమత్తంగా లేకపోతే మెల్లగా ఈ అనుభవం దీని ప్రేరణ మసకబారుతుంది. చివరికి ఈ ప్రయోజనం లేకుండానే అవి ఆవిరైపోతాయి అన్నారు స్వామీజీ. ఇది విన్న తర్వాత నేను ఆయన్ని ఈ అనుభవాన్ని నా ఆధ్యాత్మిక వికాసానికి భూమికగా చేసుకోవడానికి నేను ఏ సాధన చేయాలి స్వామీజీ అని అడిగాను. మొదటగా నువ్వు నీలో నుంచి అందుతున్న అనుభవానికి బయట నుంచి వచ్చిన అనుభవానికి మధ్య గల తేడా తెలుసుకోవాలి. ఈ యంత్రాన్ని నీ కళ్ళతో నువ్వు ప్రత్యక్షంగా చూశానని అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అయితే ఆ సన్నివేశం ఒక అసాధారణమైన రీతిలో జరిగింది కాబట్టి నీకు అదే చాలా విలక్షణంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. నేను మీ అందరినీ స్నానాలు చేయమన్నాను, శుభ్రమైన వస్త్రాలు ధరించమని చెప్పాను. ఆ ఖాళీ గదిలో మీ నలుగురిని 4 మూలలను నిలబడమని చెప్పాను. ఇదంతా పెద్ద హడావుడి. అంటే నేను ఈ విషయాన్ని ప్రదర్శించగలను అని ఆ సంఘటన నిరూపిస్తుంది. అయితే ఏమిటి, నేను మిమ్మల్ని బయటికి నెట్టడానికి ఏదో ఒక నేరారోపణ చేశానంటే ఈ మహత్ సంఘటన మొత్తం అనుమానంతో పట్టుకొని పోదు. మిమ్మల్ని బయటికి ఈ మహత్ సంఘటన మొత్తం అమాంతం తుడిచిపెట్టుకుపోతుంది. జ్ఞాన సంపాదన 2 విధాలు: ప్రత్యక్షానుభవ బాహ్యవనరులు, ప్రత్యక్ష అనుభవాలు. ప్రత్యక్షానుభవం, బాహ్య వనరులు. ప్రత్యక్షానుభవం ద్వారా మనం సంపాదించే అనుభవం పరిపూర్ణమైనది. స్వయంగా చూసి తెలుసుకున్నది అది మనసుకి పడుతుంది. ఇది భౌతిక గురువులు గ్రంథాలతో సహా బాహ్య వనరుల నుంచి పొంది జ్ఞానం అసంపూర్ణమైనది. దాని విలువని తెలుసుకోవడానికి వేరే ప్రమాణం అవసరం అవుతుంది. అది సంతృప్తికరం కాదు. బయటికి ఎంత భవ్యంగా ఆకర్షణీయంగా కనిపించిన బాహ్య వనరుల నుంచి సేకరించిన జ్ఞానం భౌతిక ప్రపంచపు మాయా బంధనాల నుంచి తప్పించలేదు. అలాంటి జ్ఞానం కేవలం
గుదిబండ తప్ప మరేమీ కాదు. అలాంటి జ్ఞానాన్ని సంపాదించడం వల్ల నీ దగ్గర పోలెడంత సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని నువ్వు ఆకర్షణీయమైన కథలుగా ఇతరులకి తెలుసుకోవడానికి ఎన్నో సంక్లిష్ట సందర్భాలని దాటాలని అర్థం చేసుకున్నవారు అంత కష్టము పడతారు. వారికి సత్యం బోధపడుతుంది కూడా. ప్రత్యక్ష అనుభవం కావాలంటే నువ్వు సాధన చేయాలి అన్నాడు. ఈ విధమైన అనుభవాల్ని సాధించడానికి కొన్ని ప్రత్యేక సాధనా పద్ధతులు ఉండాలి కూడా. మరి అలాంటి సాధనను ప్రత్యేకంగా ఏకాగ్రతతో చేయాలి కదా అని అడిగాను. అవును, ఇందుకు కొన్ని ప్రత్యేకమైన సాధనా పద్ధతులు ఉన్నాయి. కానీ పై స్థాయికి చెందిన సాధన చేస్తున్నావంటే నువ్వు ఆ సాధనని ఎంచుకున్న కారణం కూడా నీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. నీకు ఈ అసాధరణ ద్వారా కావలసింది ఏమిటో నాకు తెలియాలి. నీ జీవితంలో ప్రాముఖ్యతని అనుసరించి వివిధ రకాలైన లక్ష్యాలని సాధించడానికి నువ్వు ఆ సాధనని ఎంచుకున్నావా? సాధన అనేది ఒక అంతర్గత పరిశోధన. బాహ్య ప్రపంచంలో నిర్వహించే పరిశోధన అంటే ఎంతో భిన్నమైనది. బాహ్య ప్రపంచంలో పరిశోధకులు తాను చేయాల్సి అంతర్గత పరిశోధనలు కానీ అంతర్గత పరిశోధనలో నీకు నువ్వే ఒక విషయంగా మారుతావు. ఇది చాలా కష్టమైన విషయం అన్నారు స్వామి. నువ్వు నీ పరిశోధనని సవ్యంగా పూర్తి చేయడానికి ముందుగా నువ్వు గ్రంథాధ్యయనం చేసి ఆ సాధనని అభ్యసించిన గురువుల నుంచి వెలువడిన గురుబోధల్ని అవగతం చేసుకొని తగినంత సమాచారాన్ని సేకరించాలి. తీవ్రతరమైన సాధన చేయడం అంటే నువ్వు ఐహిక ప్రపంచాన్ని విడిచిపెట్టి సన్యాసి అయిపోవడం కాదు. బాహ్య ప్రపంచంతో నువ్వు ఎలా మెలుగుతూ నీ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలో నేర్చుకోవడం. నీ శారీరక మానసిక శక్తుల్ని ఉన్నత భూములకు చేరేందుకు వీలుగా సంరక్షించుకుంటూ ఉండడం అసలు విషయంగా ఏకాగ్ర చిత్తంతో ఉండడం. ఐహిక ప్రపంచపు ఆకర్షణలకు వ్యామోహాలకు లొంగిపోతారు. వ్యామోహాలకు లొంగి దారి తప్పకుండా ఉండడం. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు స్వామీజీ ఉత్తర భారతదేశం, బీహారు, మధ్య భారతదేశం అంతటా పర్యటించారు. నాకు వారితో కూడా వెళ్లే భాగ్యం లభించింది. స్వామీజీ నన్ను ఈ ప్రయాణంలోనే బెనారస్ తీసుకుని వెళ్లి బాల్యంలో గాయత్రి మంత్రాన్ని సాధన చేసిన ప్రదేశాన్ని చూపారు. ఆయన నన్ను బెనారస్ లో కొన్ని మార్మిక ప్రదేశాలకు తీసుకుని వెళ్ళారు. ఆ ప్రదేశాల గురించి సాధారణ వ్యక్తులకు తెలియదు. ఆ ప్రదేశాల్లో సిద్ధయోగులు, జిజ్ఞాసులు సాధన చేస్తుంటారు. వారు నన్ను పవిత్రమైన గయ క్షేత్రానికి తీసుకొని వెళ్ళారు. గయ బీహార్ రాష్ట్రంలో ఉంది. ఆయన బాల్యంలో పులకరాయ్ బాయిని కలుసుకున్న చోటు చూపించారు. మేడం,